భారీ భూకంపం కారణంగా బ్యాంకాక్ రాజధాని థాయిలాండ్లోని 33 అంతస్తుల భారీ భవంతి కూలిన ఘటనలో శిథిలాల కింద 300 మంది కార్మికులు చిక్కుకొని ఉంటారని అంచనా వేస్తున్నారు. మొదట శిథిలాల కింద 74 మంది కార్మికులు చిక్కుకొని ఉంటారని భావించినప్పటికీ ఈ సంఖ్య 300 నుంచి 400 వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ శిథిలాల నుంచి ఇప్పటివరకు 13 మృతదేహాలను మాత్రమే వెలికితీశారు.ได้สร้างกันอาจจะมีคนงานอยู่เยอะนะครับไม่รู้คนงานอยู่ในนั้นเยอะนะครับตอนนี้అయితే ఈ భవన నిర్మాణంలో చైనాకు చెందిన ఓ సంస్థకు భాగస్వామ్యం ఉందన్న విషయం ఇప్పుడు కీలకంగా మారింది. దీంతో అధికారులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. ఇదే సమయంలో భవనం కుప్పకూలిన తర్వాత అక్కడకు 4 చైనీయులు వెళ్లి కొన్ని పత్రాలను తీసుకునేందుకు ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నారు. థాయిలాండ్లో ప్రకంపనల ప్రభావం ఎక్కువగానే ఉన్నప్పటికీ ఇదే ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఇతర ఎత్తైన భవనాలు సురక్షితంగానే ఉన్నాయి. పక్కనే ఉన్న భవనాలు సురక్షితంగానే ఉన్నప్పటికీ ఈ ఒక్క భవనం మాత్రమే వెంటనే కూలిపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఘటనా స్థలాన్ని సందర్శించిన థాయిలాండ్ ఉప ప్రధాని అనుతిన్ చాన్విరాకుల్ దీనిపై దర్యాప్తుకు ఆదేశించారు. భవనం డిజైన్లో లోపాలుండొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. థాయిలాండ్ స్టేట్ ఆడిట్ ఆఫీస్ ప్రధాన కార్యాలయం కోసం ఈ భవన నిర్మాణాన్ని చేపట్టారు. $58 బిలియన్ ప్రారంభించిన ఈ భవంతి గత 3 ఏళ్లుగా నిర్మాణ దశలోనే ఉంది. ఈ భవన నిర్మాణంలో ఇటాలియన్ థాయ్ డెవలప్మెంట్ కంపెనీతో పాటు చైనా రైల్వే నెంబర్ 10 లిమిటెడ్ జాయింట్ వెంచర్గా ఉన్నాయి. ఇక ఈ కంపెనీ చైనా రైల్వేకు అనుబంధ సంస్థ కావడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. థాయిలాండ్లో ఈ కంపెనీని 2018లో ఏర్పాటు చేశారు. నివాస సముదాయాలతో పాటు ప్రభుత్వానికి చెందిన పలు రహదారులు, రైల్వే నిర్మాణ పనులను ఈ కంపెనీ చేపడుతోంది. 2023లో ఈ కంపెనీ భారీ నష్టాలు చవిచూసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. నాణ్యత లేని స్టీల్ వినియోగం లేదా ఇంజనీరింగ్ డిజైన్ సరిగా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.ประมาณ